మరొక 24 గంటల్లో వృషభ రాశి వారు జాక్పాట్ కొట్టబోతూ ఉన్నారు. ఆగస్టు నెల 3వ వారంలో వీరు నెంబర్ 1గా ఎదగబోతున్నారు. జరగబోయేది ఇదే. మరొక 24 గంటల్లోనే వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, వీరికి ఏ విధమైన అదృష్టం అనేది వీరి జీవితంలో తోడు రాబోతుంది అన్ని విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనున్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటో కూడా తెలుసుకుందామండి. ఇప్పుడు వృషభ రాశి వారి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. కృత్తిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు మృగశిర నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించిన వారైతే వృషభ రాశికి చెందుతారు. వృషభం అనగా ఎద్దు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో వృషభ రాశి 2వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యములు కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం, అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలుగా చెప్పవచ్చండి. వృషభ రాశి వారు దయ, దానగుణము, క్షమాగుణమును కూడా కలిగి ఉంటారు. ఎవరైనా కానీ వీరిని విశ్వసించి మంచి ఫలితాలు కూడా పొందుతారు. వృషభ రాశి వారి మీద విశ్వాసం ఉంచి ఆధారపడవచ్చు. వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణాన్ని కలవారుగా ఉంటారు. వీరి యొక్క అభిప్రాయంను మార్చడానికి ఎవరికి కూడా సాధ్యం కాదు. ఈ రాశి వారి కష్టాలు భయపెట్టిన కిందకు పడదోయవు. అదృష్టానికి దగ్గరగా జీవితం నడుస్తుంది. విలాసవంతమైన జీవితాన్ని వీరు గడుపుతారు. ప్రారంభ జీవితానికి తర్వాత ఉన్నటువంటి జీవితానికి సంబంధం అయితే ఉండదండి. వివాహానంతరం జీవితము చాలా బాగుంటుందని చెప్పాలి. ఈ రాశి వారు ఆనందంగా జీవిస్తూ ఉంటారు. వీరు అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడానికి అభిరుచిని కలిగి ఉంటారు. దాని కొరకు ఎంతో ధన వ్యయం కూడా చేస్తూ ఉంటారు. మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం. ఆహారం తీసుకోవాలని కూడా అనుకుంటూ ఉంటారు. వీరు ఏ పని అందు కూడా అలసట చెందకుండా ఓపికతో కష్టపడి పనిచేసినట్లయితే మీకు అంతా కూడా మేలు జరుగుతుందండి. సాధారణంగా వృషభ రాశి వారి సహనం ఎప్పటికీ కూడా కోల్పోరు. ఈ రాశి వారి కోపం ఎంతో త్వరగా వస్తుంది. వచ్చిన కోపం కూడా అంత తక్కువగానే తగ్గిపోతూ ఉంటుంది. ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో ఈ విషయంలో అయితే కొన్ని జాగ్రత్తలు అయితే మీరు పాటించాల్సి ఉంటుంది. అవేమిటో కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకుందామండి. ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో వీరు ఎప్పుడూ కూడా చూడలేనటువంటి మార్పులు అయితే చూడబోతూ ఉన్నారు. వీరి వృత్తి, విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో అన్ని విధాలుగా కూడా కలిసి రాబోతుంది. వీరి జీవితం పూర్తిగా మారబోతూ ఉంది. శ్రీ క్రోధినామ సంవత్సరంలో వృషభ రాశి వారికి అన్నింటా కూడా విజయాలే కనిపిస్తూ ఉన్నాయండి. కానీ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త పడాల్సి ఉంటుంది. ఈ వృషభ రాశికి చెందినటువంటి వారు హిందూ పంచాంగ శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే ఈ ఏడాది జ్యోతిష శాస్త్రం ప్రకారం ఏప్రిల్ తరువాత నుండి కూడా వృషభ రాశిలో గురుడు తన సొంత రాశిలోకి ప్రవేశించిన తదుపరి రాశి వారికి సమయం చాలా అనుకూలంగా ఉంటుందండి. గురుడు 5వ స్థానం నుండి రవాణా చేయడం వలన పోటీ పరీక్షల్లో పాల్గొనే వారంతా కూడా విజయాన్ని సాధిస్తారు. పంచమ స్థానంలో రాహుకేతువులు ఉండడంతో సానుకూల ఫలితాలు వస్తాయి. శనిదేవుడు కూడా శుభస్థానంలో ఉండడం చేత వ్యాపారులకు చాలా శుభప్రదమైన మార్పులు అయితే ఉంటాయి. మీ వైవాహిక జీవితం చాలా సంతోషకరంగా మారుతుందండి. అంతేకాకుండా ఈ రాశి వారికి ఈ సమయంలో ఆదాయం కంటే ఖర్చులు విపరీతంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కనుక ఈ కాలంలో మీరు పెట్టుబడి పెట్టే సమయంలో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏదైనా పెట్టుబడి పెట్టే ముందుగా అనుభవం ఉన్నవారి యొక్క సలహాలు తీసుకుని దీంతో మీ పైన ఆర్థికపరమైన భారం అయితే పెరుగుతుంది. కాబట్టి ఖర్చులపైన మీరు ఎక్కువ శ్రద్ధ అనేది ఉంచాలి. ఫైనాన్స్ వంటి విషయాల్లో మీరు ఆర్థిక సమస్యలను కూడా నివారించవచ్చు. రియల్ ఎస్టేట్ రంగంలో పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా ఈ సమయంలో మీకు పూర్తయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. వీరి కుటుంబ జీవితం గురించి చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారికి ఈ సమయంలో కుటుంబ జీవితంలో పరస్పర మద్దతు, భావోద్వేగ అనుబంధం కూడా పెరుగుతుంది. ఈ సమయం మరింత అనుకూలంగా ఉంటుంది. గురుడు 7వ స్థానంలో శని మిశ్రమ ప్రభావం కారణంగా మీ యొక్క జీవిత భాగస్వామితో సంబంధంలో సన్నిహిత్యం పెరుగుతుంది. విద్యారంగంలో పురోగతి కూడా సాధిస్తారండి. విద్యాపరంగా చూసుకున్నట్లయితే కనుక వృషభ రాశి విద్యార్థులు ఉగాది తర్వాత కష్టానికి ఫలితాలను పొందుతారు. అయితే
విద్యపైన ఫోకస్ పెట్టేందుకు చాలా సమయాన్ని కేటాయించాలి, లేదంటే ఇబ్బందులు అనేవి ఎదుర్కొనాల్సి ఉంటుంది. మీ యొక్క స్నేహితుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండటం మేలు. విదేశీ విద్య కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి శుభ ఫలితాలు ఉంటాయి. పోటీ పరీక్షలలో రాణించేటటువంటి అవకాశాలు కూడా వీరి జీవితంలో కనపడుతున్నాయండి. ఈ వృషభ రాశి వారికి కెరియర్ పరంగా మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. విదేశీ ఉద్యోగం చేయాలనే వారి ప్రయత్నాలు సఫలమవుతాయి. ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారికి కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. చూశారు కదండి, వృషభ రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉంటాయనే విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. వృషభ రాశి వారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించడం, నాణాలను సేకరించడం వంటి వాటిపైన చాలా ఆసక్తి కూడా ఉంటుంది. వస్త్రములు, సుగంధ ద్రవ్యములు, సంగీత పరికరాల వ్యాపారాల యందు వీరు చక్కగా రాణిస్తారు. ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం, మంచి ప్రాణశక్తి ఉండును. మిగిలిన రాశుల కంటే కూడా వృషభ రాశి వారికి చక్కటి ఆరోగ్యం కలిగి ఉంటుంది. ఏదైనా కార్యక్రమం నందు నిమగ్నమైనప్పుడు ఆహారం, నిద్ర ఎందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యం క్రమంగా క్షీణించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ వృషభ రాశి వారికి ఊపిరితిత్తులు, జీర్ణ సంబంధిత వ్యాధులకు సంబంధించిన వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి. ఈ రాశి వారికి అదృష్టపు రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6, అదృష్ట వారం శుక్రవారం. ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అనగా వీరు కోరుకునే జీవితం వీరి చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు ఉన్నాయి. మంచి ధన సంపాదన, స్వగృహం నిర్మించుకోవడం కూడా వీరికైతే జరుగుతుంది. ఈ రాశి వారు ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు. వీరి యొక్క వ్యాపార విస్తరణలో బంధువుల నుండి, జీవిత భాగస్వామి నుండి కూడా చాలా మంచి సపోర్ట్ అయితే లభిస్తుంది. వృషభ రాశిలో జన్మించిన వారు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు. వీరు ఏదైతే చేయాలని అనుకుంటారో ఆ విషయంలో వీరు ముందుంటారు. అనుకునేది సాధించే వరకు కూడా నిద్రపోని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు. వీరి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే, వీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా వీరిని ప్రేమించాలని వీరు ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటారు. అంతేకాదు, ఎంతటి పరిస్థితిలోనైనా సరే వీరు చాలా ధైర్యంగా ఉంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు కూడా చాలా రూపవతులు అని చెప్పాలి. వృషభ రాశి వారు ఏదైనా సరే పని ప్రారంభిస్తే దాన్ని అంతు చూడనిదే విడిచిపెట్టారు. తమ యొక్క భర్త, జీవిత భాగస్వామి వైపు నుండి వీరికి చాలా మంచి సపోర్ట్ అనేది ఉంటుంది. అంతేకాకుండా వీరి జీవిత భాగస్వామి ప్రేమానురాగాలతో వీరైతే ఆరాధిస్తారు. ఈ రాశి స్త్రీలలో మొండితనం ఉంటుంది, స్థిరమైన భావాలు ఉంటాయి. వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది. వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టమని చెప్పాలి. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.